అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సఫాయి కర్మచారులకు రుణాలు మంజూరు చేయాలి. జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు డాక్టర్ పిపి వావా వెల్లడి. విఎంసి సాధారణ సమావేశంలో 36 అంశాలకు సభ్యుల ఆమోదం. నగర అభివృద్ధి ధ్యేయమన్న మేయర్ వెంపడాపు విజయలక్ష్మి. కురుపాంలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన తోయక జగదీశ్వరి. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. సఫాయి కర్మచారులకు అవసరమగు రుణాలను మంజూరు చేయాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి వావా అన్నారు. దరఖాస్తులను స్వయంగా తీసుకుని అధికారులే బ్యాంకులకు పంపాలని తెలిపారు. సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు వావా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సఫాయి కర్మచారులకు విధిగా పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను వారికి అమలు చేయాలని, బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. బ్యాంకు రుణాలకు షూరిటీలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులు అందుతున్న పథకాలను, సామాజిక, విద్య, ఆర్థిక పరమైన స్థితిగతులపై ఆరా తీశారు. వారికి అందుతున్న పలు రకాల సెలవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కారుణ్య నియామకాలపై అడిగి తెలుసుకున్నారు. And they are getting very good salaries also, and they are getting the medical aid also. The collectorate and the collector and the commissioners are taking very much interest and regarding the Safai Karmacharis. So they should be given more salary. That is why humble request. They should be, their application should be given to the banks to provide the financial setup of the Safai Karmachari should be raised more rather than this year. और उसको बच्चों को तो काम मिलने की कोई भी अवसर नहीं है. So we have requested the Honorable District Collector and the other bank managers to entertain more applicants the Safai Karmacharis and its dependent. Also rehabilitated manual scavengers are here. Now the manual scavengers survey is going on. For heaven's sake, we don't have any manual scavenger in this Vijayanagar district. So more application of the Safai Karmachari should be forwarded to the lead banks, and that should be passed, and there should be given agriculture and allied works to promote, and their business sector should be promoted among the scheduled castes and scheduled tribes, and their service sector should be promoted. For that, all the bank managers or the lead manager has agreed to provide their application, sanction their application to increase their family setup, and the family startup will be changed. So nobody will call them ये सफाई कर्मचारी का बेटा और बेटी है. But if he start a business, he is a tea shop owner, tailoring owner, the shirt maker, or ice cream वाला है, photographer है. All these works can be started with the help of the banks. So we are reported that सरकार की कम तो उसका पूरा मिलेगा. NSKFD is National the Commission for Financial Development है. There will be provided more scheme for the सफाई कर्मचारी and उसका dependent को. Thank you very much. 100 రోజుల టీబీ ప్రచార నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 10 వాహనాల ద్వారా టీబీ పరీక్షలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 779 టీబీ క్యాంపులను నిర్వహించినట్లు వివరించారు. అలాగే టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను కూడా అందజేస్తున్నామన్నారు. ఈ నెల 7వ తేదీన జిల్లా నుంచి ప్రారంభమైన టీబీ ప్రచార కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నామని వివరించారు.
జిల్లాలో చేపల పెంపకదారులు ఆర్థిక అభివృద్ధి సాధించడానికి పలు చర్యలు తీసుకుంటున్నామని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా చేపల రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటుపై శిక్షణ తరగతుల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేపల సంపద అభివృద్ధి జరగాలని కోరారు. మత్స్య సంపద ద్వారా సంవత్సరానికి కేవలం 194 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం చేకూరుతోందని అన్నారు. చేపల పెంపకంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 96,000 మంది ఆధారపడి ఉన్నారని కలెక్టర్ అన్నారు. మన జిల్లాలో మత్స్య ద్వారా అంటే ఫిషరీస్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం 194 కోట్లు మాత్రమే. కానీ చాలా ఎక్కువ మంది ఇంచుమించు 96,000 మంది దాకా ఆధారపడుతున్నారు ఫిషరీస్ మీద, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. సో మీ అందరి యొక్క వచ్చేటువంటి తలసరి ఆదాయం లేదంటే సగటు ఆదాయం దీన్ని రెట్టింపు చేయాలి నెక్స్ట్ 5 yearsలో అనేది మా లక్ష్యం. అది 1 సంవత్సరంలో అవుతుందా 5 yearsలో అవుతుందా అనేది తెలియదు, కానీ మా ఉద్దేశం అంటే మీ ఆదాయం పెంచాలి. సో మా ఆలోచన ఏంటంటే ఒకటి ఈ ఎఫ్ఎఫ్పి ద్వారా మిమ్మల్ని కొంచెం ఎక్కువ ఆర్గనైజ్డ్గా స్ట్రెంథన్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఎవరు మెంబర్ ఉన్నారు వాళ్ళకి మినిమం ఈక్విటీ ద్వారా ఇచ్చి మీకు కొంచెం క్రెడిట్ సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని స్ట్రెంథన్ చేయడం ఒకటి. అండ్ మనకి ఎంతగా ఆయన చెప్పారు, చిన్నబాబు గారు చెప్పినట్టు సరైన సమయానికి మనం ఈ చేప పిల్లల్ని పంపిణీ చేయాలి. సో నేను లాస్ట్ టైం అది చెయ్యాలి అంటే మనము ఉపాధి హామీ పథకంతో కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ ఉపయోగించుకొని ఆ టైంలో ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ చేద్దామంటే కుదరదు. ఆ సీజన్ పోయింది, ఒక సీజన్ పోయింది, వాల్యుబుల్ సీజన్ పోయిందని నేను ఫీల్ అవుతున్నాను. అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అన్నారు. ఈరోజు ఆమె అధ్యక్షతన విజయనగరం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సాధారణ సమావేశం జరిగింది. మొత్తం అజెండాలో పొందుపరిచిన 36 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. 0 అవర్ సమయంలో పలువురు సభ్యులు స్థానిక సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారు. వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ పల్లి నల్లనయ్య సభ్యులకు తెలియజేశారు. అనంతరం అజెండాలో పొందుపరిచిన అంశాలపై చర్చ జరిగింది. సభ్యులు పలు అంశాలపై చర్చించిన తర్వాత ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు. ఇంధన పొదుపు అంశంలో నగరపాలక సంస్థకు సిల్వర్ అవార్డు లభించడం ఆనందంగా ఉందన్నారు. ఆత్మీయ సమావేశం పెట్టారు. ఆత్మీయ సమావేశంలో పిల్లలతో మాట్లాడాలి అంటే ఆ పిల్లలకి మనం ఏం చెప్పాలి, చదువుకుంటామా మంచిగా ఉండండి అలా చెప్పాలి. కానీ మనం చెప్తుంది 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి చెప్పవలసింది ఇప్పుడు పిల్లలకు చెప్తున్నామంటే మనం ఎంత భయంకరమైన సొసైటీలో ఉంటున్నామో, తర్వాత ఫ్యూచర్లో ఆ సొసైటీ ఏ విధంగా మారుతుందో దీనికి మాత్రం మీరు ఒక మన కౌన్సిల్ దీంతో మన మున్సిపాలిటీ విజయనగరం మున్సిపాలిటీ ఒక నిర్ణయం ఏదైనా మంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఇంటికి మెసేజ్ అయ్యే విధంగా ఏదైనా చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. పక్కన ఉన్న వాళ్ళు నాకు పిల్లలు కూడా అవ్వడానికి ఇబ్బంది అవుతుంది, అలాగే ఒక్క రూమ్ అయిపోయిందండి, ఆ సెక్యూరిటీ లేదు, అక్కడ నైట్ టైం ముందు తాగడం గంజాయి తాగడం అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అది ఈ విషయంలో గ్రీవెన్స్ కూడా చాలాసార్లు గ్రీవెన్స్ చూడడం జరిగింది, కట్టడం జరిగింది. అబ్దుల్ కలాం చాటి వద్ద కూడా మాకు అక్కడ ఆపరేట్ చేసుకుని షాపులు పెట్టుకుంటున్నారు, నైట్ టైం మందు అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు. నైట్ టైం 10 గంటల టైంలో నేను అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది తిరుగుతూ. మరి అప్పుడే చాలా మంది చెప్పడం జరిగింది, కానీ గౌరవ కమిషనర్ గారు కొంచెం మీ శ్రద్ధ రిక్వెస్ట్ చేసుకున్నారు సార్. మీ వర్క్ అయితే బాగుంది, మీరు వచ్చిన తర్వాత మా కార్పొరేషన్ బాగుంది. మనం 3 కేటగిరీలుగా ఈ రోడ్లు ప్రతిపాదించి మీ ముందు ఉంచడమైంది. ఈ విధంగా తయారు చేయడం వల్ల మనకి మన నగరాభివృద్ధికి నగర ఆదాయంలో కానీ నగర ఫ్యూచర్లో నగర అభివృద్ధి కానీ అదేవిధంగా కంజెస్ట్ ఏరియాల్లోనూ స్లమ్స్ ఏరియాల్లోనూ ప్రజలు వీలుగా ప్లాన్లు తీసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా అనాధికారికంగా కట్టడానికి ఆస్కారం లేకుండా ప్లాన్లు మంజూరు చేయడానికి స్లమ్ ఏరియాల్లోని తర్వాత అతి తక్కువ చిన్న ఏరియాల్లో ఉండే వాళ్ళు కూడా ఈ వెసులుబాటు ఉపయోగించుకొని ప్లాన్లు తీసుకొని కట్టడాలు చేస్తారని చెప్పి వాళ్ళందరికీ కూడా
అవకాశం ఉంటుందనేసి ఈ విధంగా మీ అందరికీ తెలియపరుస్తూ నాకు 50 వార్డులకి ఇది వర్తించేటట్టు 50 వార్డులు పెట్టియండి. ఒక్కొక్క వార్డులో 6-7 ఏరియాలు ఉన్నాయి. మీరేంటి స్లమ్ ఏరియాలు తీసుకున్నారు, నాన్ స్లమ్ ఏరియాలు ఉన్నాయి, స్లమ్లో కలవని ఏరియాలు ఉన్నాయి, చాలా ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి అన్నీ కూడా సందులే మాకు. ఇప్పుడు లేఅవుట్ వేసిన ఏరియాలో కూడా 12 అడుగులు 18 అడుగులు ఆ ఏరియా ఉన్నాయి. కాబట్టి 50 వార్డులు పెట్టేయండి. మీకు వర్తించడం వర్తిస్తాం, వర్తించడం. అలాగే సార్, అప్పుడు మాకు సమస్య కూడా ఉండదు. ఎజెండాలోని 36 అంశాలను పొందుపరచడం జరిగింది. సభ్యులందరూ కూడా అన్ని అంశాలను కూడా ఆమోదించడం జరిగింది. అలాగే విజయనగరానికి సిల్వర్ అవార్డు రావడం ఎంతో అభినందనీయం. అంశాలు ఆమోదం తెలిపిన కౌన్సిల్ సభ్యులకు అభినందనీయం. లో పలు అంశాలను కార్పొరేట్స్ అందరూ చెప్పారు. ఆ పనులన్నీ వెంటనే చేయాలని అందరికి అధికారులకు ఆదేశించడం జరిగింది. అలాగే అందరి సహాయ సహకారాలతో విజయనగరం ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. నగరంలోని సిటీ బస్టాండ్ ప్రాంతంలోని కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో మార్గశిర మాసం 3వ లక్ష్మీవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గాయత్రి శర్మ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఏటా మార్గశిర ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పూజా కార్యక్రమాలు తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, అలాగే సన్నాయమాలంతో, అలాగే అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో అభిషేకం. పంచామృత అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి చాలా విశేషంగా చిల్లరతో డబ్బులతో అభిషేకం, అలాగే పసుపు కుంకుమ చందనం, అలాగే గంధం విభూది సెంటు లవండరు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అలాగే పువ్వులతో అభిషేకం, అలాగే చిల్లరతో అభిషేకం కూడా జరిగింది అమ్మవారికి చాలా చక్కగా. అలాగే పసుపు కొమ్ములతోనే పూజ, పసుపు కొమ్ములతో దండ కూడా జరిగింది, పట్టు వస్త్రాలతో కూడా జరిగింది. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకల్లా లక్ష్మీ గణప హోమం, లక్ష్మీ హోమం కూడా జరుగుతుంది. 4వ వారం తర్వాత 5వ లక్ష్మీ అన్నాడు అమ్మవారికి పూజ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా 5వ లక్ష్మీ అన్నాడు అమ్మవారికి పూజ చేయాలి. అదే 5వ లక్ష్మీ అన్నాడు అమ్మవారికి విశేషంగా కుంభాభిషేకం అని చెప్పేసి అన్నంతో అభిషేకం చేస్తాం స్త్రీల చేత. ఈ స్త్రీల చేత అభిషేకం చేయించడం ఆ యొక్క ప్రసాదం అంతా కూడా మళ్ళీ 108 మంది ముత్తైదువులకి భోజనం పెట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క నల్లాలు, పసుపు కుంకుమ, గాజులు, అమ్మవారి యొక్క జాకెట్ ముక్క ఇవ్వడం కూడా జరుగుతుంది. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం సాధారణ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి పలువురు కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు వారి అభిప్రాయాలను తెలియజేయడానికి, ప్రజల గొంతుకు వినిపించడానికి సమావేశాలను ఏర్పాటు చేస్తారు. పలు అంశాలపై ఆమోదం తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరు కాలేదు. అవసరమైన క్వారం ఉండడంతో 36 అంశాలు ఆమోదం పొందాయి. సభ్యులు ప్రతి ఒక్క సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ రోజు జరిగిన సమావేశంలో కొందరు కార్పొరేటర్లు డుమ్మా కొట్టడంతో అసలు ప్రజలు ఎన్నికల్లో ప్రజాప్రతినిధులను ఎందుకు ఎన్నుకుంటున్నారో అన్న ప్రశ్న కలగక మానదు. ఏదేమైనప్పటికీ ప్రజల తరపున జవాబుదారీతనంగా కార్పొరేటర్లు సభలో పలు అంశాలపై చర్చించాలని పలువురు కోరుకుంటున్నారు. విజయనగరం నగరపాలక సంస్థ ఔన్నత్యాన్ని ప్రతిబింబించే విధంగా రూపొందించిన లోగోను నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, కమిషనర్ పల్లి నల్లనయ్య, పలువురు కౌన్సిల్ సభ్యులు ఈరోజు ఆవిష్కరించారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరిగిన సాధారణ సమావేశంలో టేబుల్ అజెండాగా పొందుపరిచిన లోగో ఎంపిక ప్రకటనపై జేవీవి సత్యనారాయణ రూపొందించిన లోగో ఉత్తమమైనదిగా భావిస్తూ సభ్యులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో సమావేశం అనంతరం లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ విజయనగరం నగరపాలక సంస్థ ఔన్నత్యాన్ని ప్రతిబింబించే విధంగా లోగో రూపకల్పనకై సెప్టెంబర్ నెలలో చిత్రకారులను ఆహ్వానించగా అనేక మంది లోగోలను రూపొందించి వాట్సాప్లు, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారన్నారు. ప్రతి ఏరియాలో కూడా ఒక లోగో కంపల్సరీ క్రియేట్ చేస్తామంటే విజయనగరం లోగో లేకపోవడం
చిన్న ఇబ్బందికరంగా ఉందన్నారు. ఆయన వచ్చి మొదట్లోనే ఆయన చెప్పారు స్టాండింగ్ పోస్ట్ మీట్లో ఒక లోగోని తీసుకుంటాను, దేనిలో మీరు సెలెక్ట్ చేయండి అని చెప్పేసి దానికి అందరూ కూడా ఆమోదించడం, అలాగే మా తాలూకా సభ్యులందరి ఇంటికి ఆయన అభిప్రాయం మేరకు వాట్సాప్లో ఇందులో పంపించడం, ఆయన ఏకీపిస్తూ ఆయన తాలూకా ఆలోచన గౌరవిస్తూ ఈ లోగోని మేమందరం కూడా అందరం కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఈ రాష్ట్రంలోనే ఏ కమిషనరు తిరగలేని విధంగా ఆయన తిరుగుతున్నారు. మరి అందరూ కూడా కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన ఏది సమస్య మనం చెప్పిన వెంటనే తెల్లవారే ఆ సచివాలయానికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడంలో ఆయన ఉంటున్నారు. మరి జీతం తీసుకున్న చాలా మంది కమిషనర్లు ఉండొచ్చు. అయితే జీతం తీసుకున్నా కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజ శ్రేయస్సు కొరకు ప్రజల కోసం పనిచేసే కొంతమంది వ్యక్తుల్లోనే మరి ఆయన కూడా మరి మంచి వ్యక్తి. ఆయన ఏ వ్యక్తినైనా సామరస్యంగా పరిశీలిస్తూ ఆయన నిజంగా ఆయన యొక్క దాన్ని ఏ విధంగా పరిశీలించాలి, అటు ప్రజలను ఒప్పించకుండా అధికారులను ఒప్పించకుండా కూడా ఆయన్ని మనం మెప్పించి ఆ పని చేసుకుంటున్నారు. ఆయన ఒక వ్యక్తి గురించి మనం చెప్తే ఎందుకంటే ఆయనతో మనం పని చేయించుకుందామనే ఆలోచన ఆయనలో కనిపిస్తుంది. కనుక ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటూ మరి కౌన్సిల్ తరఫున ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. విజయనగరం నగరపాలక సంస్థకి మరో రాష్ట్ర అవార్డు దక్కింది. ఇంధన పొదుపు విషయంలో సంస్థ చేసిన విశేష కృషికి గుర్తింపుగా సిల్వర్ అవార్డుకు ఎంపికైంది. స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2024 పేరిట సిల్వర్ అవార్డును ఆంధ్రప్రదేశ్ ఇంధన పొదుపు మిషన్ విజయనగరం నగరపాలక సంస్థకు ప్రకటించింది. ఇందు నిమిత్తం అవార్డు స్వీకరణ కోసం ఈ నెల 20న విజయవాడకు రావాల్సిందిగా ఆహ్వానం అందింది. 20వ తేదీన విజయవాడలోని వివాంటా హోటల్లో వైభవంగా నిర్వహించనున్న కార్యక్రమాల్లో విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఈ అవార్డును అందుకోనున్నారు. రాష్ట్రంలో 123 పురపాలక మరియు నగరపాలక సంస్థల కేటగిరీలో జరిగిన ఎంపికకై తాడిపత్రి పురపాలక సంఘం గోల్డ్ అవార్డుకు ఎంపిక కాగా విజయనగరం నగరపాలక సంస్థకు సిల్వర్ అవార్డు వరించింది. ఈ ఇంధన పొదుపు మీద ప్రతిపాదనలు కోరి ఉన్నారు. మా ప్రతిపాదనలు వారు సమూలంగా సమీక్షించి 55 kV సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్ని రెజోనేట్ చేసినందుకు, అలాగే తద్వారా 6000 యూనిట్లు విద్యుత్ని ఆదా చేసినందుకు మాకు నగరపాలక సంస్థలు మున్సిపాలిటీల కేటగిరీ కింద సిల్వర్ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. తాడిపత్రి పురపాలక సంఘానికి గోల్డెన్ అవార్డు ఇవ్వగా మనకి సిల్వర్ అవార్డు కింద మనకు ప్రకటించడం జరిగింది. రేపు అవార్డు ఫంక్షన్కి రావాల్సిందిగా కోరి ఉన్నారు. సో ఈ విషయంలో సహకరించిన మా ఇంజనీరింగ్ విభాగానికి, అలాగే పాలకవర్గ సభ్యులకు, గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్లకు, ఫ్లోర్ లీడర్ గారికి, అలాగే గౌరవ మంత్రివర్యులకు, గౌరవ శాసనసభ్యుల వారికి, గౌరవ పార్లమెంట్ సభ్యుల వారికి, ప్రజానీకానికి, మీడియా వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉత్తరప్రదేశ్, చండీగఢ్ రాష్ట్రాల్లో డిస్కంల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విద్యుత్ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. నగరంలోని దాసనపేట వద్దనున్న విద్యుత్ భవన్ వద్ద విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ దేశంలో విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం తగదని, చండీగఢ్, ఉత్తరప్రదేశ్ పవర్ సెక్టార్ యుటిలిటీస్ మొత్తం ప్రైవేటీకరణ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో పాటు ఉద్యోగుల ఉద్యమాల అణచివేత నిర్ణయాలను విడనాడాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు అందరూ ఏకమై విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కాంట్రాక్టర్ వ్యవస్థను పెంచి పోషిస్తున్న ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని, లేని పక్షంలో ఉత్తరప్రదేశ్, చండీగఢ్కి పట్టిన గతే మనకు పట్టవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. మన సంస్థలతో పాటు సోదర సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. ఇక్కడ యూనియన్లు, మన సోదరుడు చెప్పినట్టు యూనియన్లు, అసోసియేషన్లు కానీ కుల మత భేదాలు లేకుండా అందరం ఒక తాటి మీదకి వస్తేనే రేపు పొద్దున్న మన సంస్థని మనం దక్కించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ప్రైవేటీకరణ జరుగుతుంటే మన విజయనగరంలో ధర్నా చేయడం ఏంటని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఇది ఒక వైరస్ లాంటి వ్యాధి.
ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి ఎంత త్వరగా రూపాంతరం చెందుతుందో అక్కడ రాష్ట్రంలో ప్రారంభమైన తర్వాత ప్రతి రాష్ట్రానికి కూడా ఇది వచ్చేటటువంటి అవకాశం 100% కనబడుతుంది. ఆల్రెడీ మన సంస్థలో ఒకప్పుడు స్తంభం వేయాలన్నా, స్తంభం తీయాలన్నా, లైన్ వేయాలన్నా, లైన్ తీయాలన్నా మన ఉద్యోగులే చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిమితులన్నీ దాటించి కేవలం కొన్ని రకాలైనటువంటి ఉద్యోగానికి మాత్రమే మనల్ని పరిమితం చేసి ఈరోజు బిల్లు రీడింగ్లు తీయడం, బిల్లులు ఇవ్వడం, మీటర్లు బిగించడం, మీటర్లు తీయడం, లైన్లు వేయడం అన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో గుత్తాధిపత్యంలోనే జరుగుతున్నాయి. మనం చేయలేమంటే మనం చేయగలం, కానీ కాంట్రాక్ట్ పద్ధతికి ఇవ్వడం వల్ల కొంతవరకు మనలో అనైక్యత, ఏదో డబ్బు మిగులుతుంది కాంట్రాక్ట్ పద్ధతిలో ఇస్తుంది అంటున్నారు, కానీ నాణ్యత లోపం. ఎక్కడ నాణ్యత ఉంది చెప్పండి? ఈరోజు ఉదురు తుఫాను వస్తే కొన్ని వేలాది స్తంభాలని మనం నాశనం చేసుకున్నాం. అంత అవసరమా? అదే పాత స్తంభాలు ఎక్కడ ఇరుగుతున్నాయి, కొత్త స్తంభాలన్నీ కూడా ఇరిగిపోతున్నాయి. దానికి కారణం కాంట్రాక్టులు చేసినటువంటి అవినీతి. దాన్ని తీసుకురావడానికి మనకి అధికారాలు లేవు, ఎందుకంటే కాంట్రాక్టులు. జిల్లా కేంద్రంలో విద్యుత్ స్టేడియంలో నిర్మించిన ఖేలో ఇండియా మల్టీపర్పస్ ఇండోర్ హాల్ను రాష్ట్ర రవాణా, క్రీడల, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభించనున్నారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి హాజరు కానున్నారని చెప్పారు. శాప్ చైర్మన్ ఏ రవినాయుడు కూడా పాల్గొంటున్నారని చెప్పారు. క్రీడాకారులు, కోచ్లు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యుత్ స్టేడియంలో సువిశాలమైన మన 72 ఎకరాల క్రీడా ప్రాంగణం నందు గత 3 ఏళ్ల నుంచి కూడా 6 కోట్లతో నిర్మితమైన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మితమై రెడీగా ఉంది. అది రేపు గౌరవ మా క్రీడా శాఖ అమాత్యులు ఎం రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా మరియు గౌరవ అధ్యక్షత వహిస్తున్న శ్రీమతి అతిథి గజపతి రాజు గారు మరియు మన స్థానిక మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు మరియు మన సాలూరు శాసనసభ్యురాలు మరియు మంత్రివర్యులు, స్త్రీ సంక్షేమ మరియు గిరిజన శాఖ అమాత్యులు, ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు మరియు అధికారుల చేతుల మీదుగా మా ఎండి, విసిఎండి గారి చేతుల మీద మరియు మా గౌరవ చైర్మన్ శ్రీ అనిమి రవినాయుడు గారు వీరందరూ కూడా విచ్చేస్తూ ఆ క్రీడా ప్రాంగణాన్ని రేపు అనగా 20వ తారీఖున 20/12/24వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభించడానికి మేము అన్ని సన్నాహాలు రెడీ చేసి పెట్టాము. క్రీడల్లో బాగా రాణించాలని అర్జున అవార్డు గ్రహీత ఎస్ జయరాం ఆకాంక్షించారు. మహారాజా ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో క్రీడా పోటీల ముగింపు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని విద్యార్థులకు పలు రకాలైన సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలపైన దృష్టి సారించాలన్నారు. క్రీడల్లోని అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ క్రీడా పోటీల్లో విజేతలను ఆయన వారందరికీ అభినందనలు తెలియజేశారు. తను ఎంతగానో కష్టపడి ఈ స్థాయికి రావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజేతలైన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జె ఆశారమణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జరుగుతుండగా ముఖ్యంగా మీకు చెప్పవలసిందంటే ఈ గేమ్లో మీ ఏజ్లో నాకు తెలియదు, 19 years ఏజ్లో నేను బాక్సింగ్ స్టార్ట్ చేశాను. ఈ రోజుల్లో 6, 7, 8 yearsలో ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిపోతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, కోచెస్, పీఈటీస్ చాలామంది హెల్పింగ్ వల్ల మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా నేషనల్ ఛాంపియన్ అవ్వగలరు. మీకు రివార్డ్స్ ఉన్నాయి, క్యాష్ రివార్డ్స్ చాలా ఎక్కువ. ఒక ఉద్యోగం రావడం గొప్ప ఈజీ. ఎప్పుడు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చినా మీరు ఎన్నాళ్ళు ఉద్యోగం చేస్తారు? 35, 36 years చేస్తాం. ఆ 36 yearsలో మీరు ఎంత సంపాదిస్తారు చెప్పండి? ₹1,00,00,000 అందుకని ఎక్కువ రాదు. ఒక మంచి ఇల్లు కట్టుకోవడం కాదు, ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా. కానీ స్పోర్ట్స్లో ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్ అండ్ ఒలింపిక్స్లో మీరు ఒక మెడల్ గెలిస్తే ₹1,00,00,000 ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది. ఒలింపిక్ గోల్డ్ మెడల్కి 7 crores, 4 crores ఫర్ సిల్వర్ మెడల్, 2 crores ఫర్ బ్రాంజ్ మెడల్స్ ఇన్ ఒలింపిక్స్కి ఇస్తున్నారు. అంత డబ్బు మనం ఎప్పుడూ సంపాదించలేము. అటువంటిది
మనకి స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ లెవెల్కి రావాలి, తప్పకుండా మెడల్కి వెళ్ళించే శక్తి మీలో ఉంది. మీ పాలిటెక్నిక్ కాలేజ్ అంటే అందుకే వచ్చాను, మీకు కొంచెం మోటివేట్ చేద్దామని. మా జిల్లాలో ఇప్పటికే 98% వరి కోతలు పూర్తయ్యాయని, రైతులు కల్లాల వద్ద నుండి ధాన్యం సేకరించడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విటి రామారావు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. అవసరమైన రైతులకు టార్పాలిన్లు అందజేస్తున్నామని అన్నారు. గోని సంచులు కూడా ఇస్తున్నామని, ధాన్యం మిల్లులకు ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల్లోనే బిల్లులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికీ 1,90,000 టన్నుల ధాన్యం రైతుల వద్ద నుండి తీసుకోవడం జరిగిందని అన్నారు. విజయనగరంలో చూసుకున్నట్టయితే ఖరీఫ్ పంట కాలంలో 97,360 హెక్టార్స్లో వరి సాగు జరిగిందండి. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 95,745 హెక్టార్స్లో వరి కోతలు పూర్తయ్యాయి. అంటే 98% వరి కోతలు మనకి పూర్తయినట్టుగా చెప్పుకోవచ్చండి. అదేవిధంగా మరి ఇప్పటివరకు మరి ప్యాడీ థ్రెష్ చేసిందంటే మనకి నూర్పిడి చేసిన ధాన్యం 2,04,000 వరకు ఉంది. దీనిలో గాను మనం 1,91,000 వరకు కూడా షెడ్యూలింగ్ అయితే చేయడం జరిగిందండి. అలా 1,70,000 వరకు కూడా కొనుగోలు కూడా ఈ రోజుకి కంప్లీట్ అయింది. మరి సాఫర్ ప్లేస్లో లేని ధాన్యానంతా కూడా మనం సాఫర్ ప్లేస్లో పెట్టడం, అదేవిధంగా వాటిని మిల్స్కు తరలించడం లేదా రైతుల యొక్క కళ్ళాల్లోనే సేఫర్ ప్లేస్లో పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా మరి గవర్నమెంట్ వారు మరి జిల్లా కలెక్టర్ గారు మనకి ఒక 1000 టార్పాలిన్స్ బరకాలని కొనుగోలు చేసి మరి పిఎస్ఎస్కి ద్వారా కొనుగోలు కేంద్రాలు కూడా సప్లై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అన్ని మండలాలు కూడా మనం పొజిషనింగ్ అయితే చేయడం జరిగిందండి. ఈ వీటిని మనం రైతులు ఉపయోగించుకొని ఎక్కడైతే మనం అంటే ఎక్కడైతే అవసరత ఉందో, అంటే ఎక్కడైతే తడిసిపోయే పరిస్థితి ఉందో వారికి మనము ఈ బరకాలని అందజేయడం జరుగుతూ ఉంది. అంటే వీటిని ఉపయోగం ఏంటంటే మనకి రైతులు ఒక ఎకనాలజీమెంట్ బేస్ చేసుకుని వీటిని మన వ్యవసాయ మనకి లోకల్గా ఉన్న ఆర్ఎస్కే సిబ్బంది ద్వారా వీటిని పొందవచ్చు. అదేవిధంగా రైతులు వాటి యొక్క పని అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళకి అవసరం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని రిటర్న్ చేయవలసిన అవసరం ఉందన్నమాట. పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు రావడం లేదని పారిశుధ్య కార్మికుల యూనియన్ నాయకుడు అంజీ అన్నారు. ఈరోజు సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి వావాను కలిసి ఈరోజు పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు పర్యటించడం జరుగుతుందన్నారు. వారిని కలిసి తమ సమస్యలు చెప్పడం జరుగుతుందని చెప్పారు. పారిశుధ్య కార్మికులకు తక్షణమే న్యాయం చేయాలని కోరారు. కార్మికుల తరపున సుమారు మేము 14-15 సంవత్సరాలుగా మేము పోరాటాలు అయితే చేస్తున్నాం. ప్రభుత్వంతో అనేక రకాలమైన పోరాటాలు చేసి ఈ సఫాయి కార్మికుల కోసం మేము అనేక జీవోలను కూడా సాధించడం జరిగింది. అయితే ప్రభుత్వ పెద్దలు కూడా ఆ జీవోలను సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకుండా కార్మికులను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. మేము పదే ఈ జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులకి, అలాగే జాతీయ కర్మచారి కమిషన్ చైర్మన్ గారికి మా తరపున అనేక రిప్రజెంటేటివ్లు ఇస్తున్నా కూడా మా సఫాయి కార్మికుల జీవితాల్లో మార్పులు అయితే ఏమీ రావటం లేదు. ఇప్పుడు వాళ్ళు గతంలో ఏ రకంగా అయితే ఉన్నారో ఈ రోజు కూడా ఆ రకమైన పరిస్థితుల్లో ఉన్నాయి. దానికి చిన్న ఉదాహరణగా మీకు విషయం చెప్తానండి. ఇప్పుడు హాస్పిటల్స్లో, స్కూల్స్లో, నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తున్న మా మహిళల్లో చాలామంది సఫాయి కార్మికులుగా వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ వాళ్ళు ఆయాసుగా వాడుకుంటూ హౌస్ కీపింగ్ వర్కర్స్ అని చెప్పి వాళ్ళకు 6,000, 7,000, 5,000 రూపాయలు జీతాలు ఇస్తూ, అది కూడా 3 నెలలకి 4 నెలలకు ఒకసారి ఇస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితి వస్తుంది. ఈ రోజుల్లో ఇప్పుడున్న కారణంలో 5,000, 6,000 రూపాయలతో బ్రతకడం ఎంత కష్టమైన పరిస్థితుల్లో మీకు తెలియంది కాదు. ఒక సఫాయి కర్మచారిగా వాళ్ళకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు కానీ ఏవి వాళ్ళకి అందటం లేదు. కాబట్టి ఆ విషయంలో మేము తరచూ ఈ కమిషన్ మెంబర్స్ ఎక్కడున్నా, మొన్న విశాఖపట్నంలో కలిసాం, ఈరోజు విజయనగరంలో కలిసాం, రేపు మళ్ళీ విశాఖపట్నంలో 21వ తారీఖున మీటింగ్ ఉందండి. ఆ రోజు కూడా కలిసి మా సమస్యలు పదే కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం. కాబట్టి ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా మా సఫాయి కార్మికుల సమస్యలు గుర్తించి వాళ్ళకి పరిష్కార మార్గాలు చూపించాలని మేము ఈ వేదిక సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సార్. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని తద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎంపీడీఓ జి గిరిబాల అన్నారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను లోకలైజేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే కార్యక్రమంపై గురువారం విజయనగరం జిల్లా బొండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణా తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 15 అంశాలపై నిర్వహించే ఈ శిక్షణా కార్యక్రమాల్లో ప్రతి అంశంపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని అన్నారు. సర్పంచ్లు అలాగే సచివాలయ సిబ్బంది ఇతర అధికారులు దీనిపై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకొని గ్రామ స్థాయిలో వీటిని అమలు చేయాలని అన్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ ఎగ్ కానీ ఆ చిక్కీలు అనేది ఇస్తారు. అది పిల్లలు తినేవి కాబట్టి మీరే తినాలి. అలాగైతే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు. తర్వాత సమాజంలోని మనకి వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కోరు. అన్ని విధాలుగా మనకి మంచి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు మంచి విధంగా ఆరోగ్యపరంగా ఉన్నప్పుడు తర్వాత ఆర్థికపరమైన సమస్యలు రావు, ఆరోగ్యపరమైన సమస్యలు రావు. ఇవి కూడా మనం అందరికీ తెలియజేయాలి. తర్వాత కిషోర్ అందరికీ మన కురుపాం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 50.91 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మితమైన అదనపు తరగతి గదులను కురుపాం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి దూరంలో ఉండేదని అన్నారు. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కురుపాం నియోజకవర్గ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం దృష్టిలో పెట్టుకుని యువత మేధస్సును పెంపొందించుకొని అన్ని రంగాల్లో రాణించే విధంగా ముందడుగు వేయాలని నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం మాధవి పిలుపునిచ్చారు. భోగాపురం మండలం ముంజేరు మిరాకిల్ ఇంజనీరింగ్ కళాశాలలో మిరాకిల్ సాఫ్ట్వేర్ ఆధ్వర్యంలో డిజిటల్ సమ్మిట్ 2024 అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు అనేది రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో అతివేగంగా విస్తరిస్తుందని, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. దానికి అనుగుణంగా ముందుకు సాగాలని ఆమె తెలిపారు. A person with full of technology. So if he speaks everything, then there will be nothing left for me to speak about. So, but he said few points for me. But let me tell you all about the inception of this digital summit. I thought Siva is going to address that, but he didn't. So, because my associate, my husband, Prasad Lokam, always innovating into emerging technologies, state-of-the-art technologies, servicing the top leaders of the industry sector. So we have innovation part of our life. Be good for our customers. What solutions we can provide in the latest technologies? That way we are always on the cutting edge solutions, providing the cutting edge solutions. పార్లమెంట్లో నేడు జరిగిన తోపులాటలో బాలసూర్ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడ్డారు. వెంటనే సారంగిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తీసుకువెళ్లారు. ఆయనకు ఎంపీ కలిశెట్టి సపర్యలు చేసి గాయపడిన ఎంపీ ఆరోగ్య పరిస్థితిని సంబంధిత ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సముద్ర తాబేళ్లు ప్రతి ఏటా డిసెంబర్ నుంచి మే నెల వరకు గుడ్లు పెట్టే సమయం కావున ఆ తాబేళ్లు ఒడ్డుకు వస్తూ ఉంటాయి. భోగాపురం పూసపాటిరేగ మండలంలో తీర ప్రాంత గ్రామాల్లో పెద్ద పెద్ద సముద్ర తాబేళ్లు సముద్రం ఒడ్డుకు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో అలల తాకిడికి రాళ్లు తగిలి గాయమై ఒడ్డుకు వచ్చి చనిపోతూ ఉంటాయి. తాబేళ్లు ఏ నెలలో ఎక్కువగా తీరం వద్దకు వస్తూ ఉన్నాయని సంబంధించిన అధికారులు గ్రహించకపోవడం వల్ల సముద్ర తాబేళ్లు రకరకాల కారణాల వల్ల ఒడ్డుకు చేరి చనిపోవడం వలన కొన్ని ఏళ్లకు తాబేళ్లు అంతరించిపోయే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు.
గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి శంకర్రావు, రావివలస సర్పంచ్ సోమలకుమారి డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ ఆర్టీఓ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రావివలస పంచాయతీలోని పెద్ద చెలగాం రెవెన్యూ పరిధిలో 5 గిరిజన రైతులకు చెందిన 11.42 ఎకరాల భూమి గ్రీన్ఫీల్డ్ హైవేకు పడినప్పటికీ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి గిరిజనులు భూములను సాగు చేసుకుని జీవనం సాగిస్తే నష్టపరిహారం ఇవ్వకుండా భూములు తీసుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు 5 రైతులకి హైవేలో రోడ్డు పడినందుకు మాకు సాగులు ఉన్నంత వరకు సాగులు ఉన్నాం కానీ మాకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. 2 సంవత్సరాలు ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు అలాగే మాకు తిప్పుతూ లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు ఎటువంటి అమౌంట్ చెల్లించడం లేదు, మీ భూమి అది కాదని అధికారులు మాకు తెలియపరిచారు. మేము గిరిజనులుగా పుట్టడం మా తప్పేమో మాకైతే తెలియదు, పుట్టించిన దేవుడికే తెలుసు. మాకు న్యాయం జరగాలి. గౌరవ ఆర్డీఓ గారికి, గౌరవ కలెక్టర్ గారికి కోరుకుంటున్నాం. 11 ఎకరాల భూమిని వాళ్ళు తీసుకున్నారు. ఆ భూమికి నష్టపరిహారం చెల్లించలేదు. గత 2 సంవత్సరాల క్రితం మీకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి 2 సంవత్సరాలు తిప్పి ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ వాడు హైకోర్టులో కేవేట్ పిటిషన్ వేసి ఈ భూమి మీది కాదు వేరే దగ్గర ఉందని చెప్పేసి ఒక దొంగ కమిటీ ఇక్కడ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళతో ఒక దొంగ కమిటీ వేసి వాళ్ళేదో రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా కేవేట్ వేసి మీ భూములకు డబ్బులు రావని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ప్రొసీడింగ్స్లో, వాళ్ళు ఇచ్చిన పేపర్ ప్రకటనలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ 5 కూడా వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సంతకవటి పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ పరిసరాలు, లాకప్ సెల్స్, ప్రాపర్టీ రూమ్ను పరిశీలించారు. మహిళా సంరక్షణ పోలీసులు పోలీస్ సిబ్బందితో మమేకమై వారికి దత్తతగా అప్పగించిన గ్రామాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, భూ తగాదాలు, గొడవలు, వివిధ రాజకీయ పార్టీల వైరంలు, పాత నేరస్తులు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల పేర్లు, గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగం గురించి సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు అందజేయాలన్నారు. ప్రతి వారం విధిగా దత్తత గ్రామాల్లో పోలీసులు సందర్శించాలని, ప్రజలకు సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, మహిళల భద్రత, రహదారి భద్రత పట్ల క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్స్లో ఎట్లాంటి క్రైమ్స్ రిపోర్ట్ అవుతున్నాయి, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్లో ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, పెండింగ్ ట్రయల్ కేసెస్లో ట్రయల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ ఎక్కువ అవుతున్నాయి, దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి అది కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టేషన్స్లో పనిచేస్తున్న సిబ్బంది, ఎస్హెచ్ఓ వాళ్ళ పనితీరు ఎలా ఉంది అది కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గాంజా కేసెస్ మీద గాంజా ఎక్కడెక్కడ ఏమైనా గాంజా ప్రెవలెన్స్ ఈ ఏరియాలో ఉందా, గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారా, కన్జ్యూమ్ చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తూ ఉంది దాని మీద కూడా పరిశీలిస్తున్నాము. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సఫాయి కర్మచారులకు రుణాలు మంజూరు చేయాలి. జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు డాక్టర్ పిపి వావా వెల్లడి. విఎంసి సాధారణ సమావేశంలో 36 అంశాలకు సభ్యుల ఆమోదం. నగర అభివృద్ధి ధ్యేయమన్న మేయర్ వెంపడాపు విజయలక్ష్మి. కురుపాంలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన తోయక జగదీశ్వరి. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం. ఇంతటితో వాజీ వార్తల సమాప్తం. నమస్కారం.